షరాబులు. పోలాండ్ దేశస్థుల్లో ఒక నమ్మకముండేది. అదేమిటంటే, ఆ దేశంలోని గనులలో మనుషుల్లాంటి భూతాలుండేవారని. వాటిని షరాబులు అని పిలిచేవాళ్ళు. ఈ షరాబులు ఎన్నడూ భూగర్భంలో నుంచి పైకి వచ్చేవారు కారు. గనులలో పనిచేసేవారితో కలిసి పనిచేసేవారు. వాళ్ళు మామూలు మనుషుల కన్నా చిన్నగా ఉండేవాళ్ళు. మంచి స్వభావాలు గల వాళ్లకు అనేక విధాల సహాయపడేవాళ్ళు. లోహపు మట్టి తక్కువగా ఉన్న చోట శ్రమ పడుతున్న వారికి సమృద్ధిగా ఉండే ప్రాంతాలు చూపేవారు. వాళ్ళు చెడ్డవాళ్లను సహించేవారు కారు. మరీ కోపం వచ్చినప్పుడు వాళ్ళు తవ్వే చోట నుంచి లోహాన్ని మాయం చేసి లోతుకు తీసుకుపోయేవాళ్ళు, లేదా పైమట్టి విరిగి వాళ్ల మీద పడేటట్టు చేసేవాళ్ళు. ఒక ఉప్పు గనిలో ఒక మేస్త్రి ఉండేవాడు. ఆ గనిలో ఒక పనివాడు చచ్చిపోయినప్పుడు ఆ పనివాడి భార్యకు ఆ మేస్త్రి పరిహారం చెల్లించక ఆమె చచ్చిపోయిన వాడి భార్య అని తనకు రుజువు లేదన్నాడు. ఆమె చచ్చినవాడి పెళ్ళామేనని ఇతర పనివాళ్లు సాక్ష్యం చెప్పారు. కానీ మేస్త్రి వినిపించుకోలేదు. తర్వాత వారం రోజులకు ఆ మేస్త్రి ఒక సొరంగం గుండా నడుస్తూ ఉండగా పైకప్పు అతని మీద విరిగిపడి అతను మరణించాడు. యుద్ధ సమయాలలో ధనికులు తమ నిధులను ఈ ఉప్పు గనులలోనే దాచేవారట. అలాంటి నిధులు కొన్ని శాశ్వతంగా గనులలోనే ఉండిపోయాయి. అవి కూడా షరాబుల రక్షణలోనే ఉండినట్టు చెప్పుకునేవారు. వాటి కోసం చాలామంది వెతకటానికి ప్రయత్నించారు. కానీ అలా వెతుకుతూ ఉండే సమయంలో వారి చేతి దీపాలు అకారణంగా ఆరిపోతూ ఉండేవి. ఒకసారి ఒక షరాబు ఇద్దరు గని పనివాళ్లకు నిధి ఉన్న చోటు చూపిస్తానన్నాడు. షరాబు వెంట పోయేటప్పుడు ఒక పనివాడు ఒక కర్రను చెక్కుతూ తడపలు కింద రాలుస్తూ వెళ్ళాడు. వాళ్ళు నిధిని కళ్ళారా చూశారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు చూసుకుంటే కర్రపేళ్లు మాయమయ్యాయి. అది చూసి రెండో పనివాడు శుద్ధముక్కతో దారి వెంబడి గోడల మీద గుర్తులు పెట్టాడు. కానీ అవి మాయమయ్యాయి. అందుచేత ఆ పనివాళ్లు తాము చూసిన నిధిని మరెన్నడూ కళ్ళ చూడలేదు. పోలాండ్లోకెల్లా అత్యంత పురాతనమైనది, విస్తీర్ణమైనది ఒక గని ఉన్నది. అందులో షరాబులు హెచ్చు సంఖ్యలో ఉండేవారు. ఆ గనిని అనేక విభాగాలు చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క షరాబు ఉండేవాడు. ఆ విభాగంలో పనిచేసే వారందరినీ ఆ షరాబు కనిపెట్టి ఉండేవాడు. పనివాళ్లకు ఏదన్నా అన్యాయం జరిగితే తమను కనిపెట్టి ఉండే షరాబు న్యాయం జరిపిస్తాడని వాళ్ళు నమ్మేవారు. ఒక పేద పనివాడుండేవాడు. వాడు శ్రమపడి అస్తమానము తాగేవాడు. వాడికి మంచి గని ఇచ్చేవారు కారు. ఒకనాడు వాడు ఉదయం నుంచి శ్రమపడినా ఒక్క పిసరు లోహం పడకపోయేసరికి ఒక బండరాతి మీద కూర్చొని, నేనెలాంటి దరిద్రుణ్ణి, నాకెవరూ సహాయం చేయలేదు, ఇలాంటి చోట ఎంత శ్రమించి ఏం లాభం అని వాడు వాపోసాగాడు. ఒక షరాబు వాణ్ణి పలకరించి, నువ్వు చేసుకోటానికిచ్చిన చోటంతా కలిపి ఇదేనా అని అడిగాడు. ఇంతకన్నా మంచి చోటు నాకెవరిస్తారు అని పనివాడు దీనంగా అడిగాడు. నా వెంటరా, నీకు వెండిలోహం దొరికే చోటు చూపిస్తాను. నేను చెప్పినట్టు వింటే నీకు మంచి లాభం వస్తుంది అని షరాబు అన్నాడు. పనివాడు షరాబు వెంట ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇదిగో వెండి, నీకు కావాల్సినంత తవ్వుకో. నువ్వు తవ్విన వెండి తూయించి నీకు రావాల్సింది తీసుకున్న తర్వాత మనం మొదట కలుసుకున్న చోటికి రా, అక్కడ మనం డబ్బు పంచుకుందాం అని షరాబు అన్నాడు. పనివాడు సంతోషంగా తోటి పనివాళ్ల వద్దకు వెళ్ళి, బోలెడు ముడి వెండి ఉన్నది, తవ్వటానికి రమ్మన్నాడు. ఇక్కడ గనిలో సత్తు తప్ప ఏమీ లేదు. వెండి ఏనాడో వట్టిపోయింది. వెండి ఉన్నదంటున్నావు గనక అదంతా నువ్వే తవ్వుకో అని వాళ్ళు ఎద్దేవా చేశారు. కానీ ఆ పనివాడు తాగుడు ఆలోచన కట్టిపెట్టి ఒక నెలంతా వెండి తవ్వి తన కూలి కింద అనేక వేల నాణేలు సంపాదించుకున్నాడు. ఆ నాణేలను ఒక తోపుడు తొట్టెలో పోసుకొని మొదట తాను షరాబును కలుసుకున్న చోటికి వచ్చాడు. షరాబు వాడి కోసం సిద్ధంగా ఉన్నాడు. నాణేలు సమంగా పంచగా ఒక నాణం మిగిలిపోయింది. ఈ చివరి నాణం ఎవరికి అని షరాబు అడిగాడు. అది నువ్వే తీసుకో బాబు అని పనివాడన్నాడు. నీకు డబ్బు కాపీనం పట్టలేదన్నమాట. అంతా నువ్వే ఉంచుకో, కానీ దాన ధర్మాలు చేయటం మరువకు
అని చెప్పి షరాబు వెళ్ళిపోయాడు. పనివాడు జీవితాంతం దాకా దాన ధర్మాలు చేస్తూ తాగుడు మానేసి సుఖంగా జీవించాడు. అదే గనిలో ఇంతకన్నా విచిత్రమైన సంఘటన మరొకటి జరిగింది. ఇది జరిగింది కూడా ఆ గనిలోని ఒంటరి పనివాడికే. ఒకనాడు వాడికొక షరాబు కనిపించి, ఒంటరిగా పనిచేస్తున్నావేం, నన్ను భాగస్థుడిగా కలుపుకుంటావా అని అన్నాడు. దానికా పనివాడు, ఇందులో లోహం తక్కువ, ఒక్కడికే కడుపు నిండదు, ఇద్దరం ఏం తింటాం అని అన్నాడు. మంచి చోటు నేను చూపిస్తాను, నా వెంటరా అంటూ షరాబు ఆ పనివాణ్ణి మరొక ప్రాంతానికి తీసుకుపోయాడు. అక్కడ లోహం పుష్కలంగా ఉన్నది. పనివాడు ఉత్సాహంగా దాన్ని తవ్వనారంభించాడు. కొద్దిసేపయ్యాక షరాబు వాణ్ణి భూగర్భంలో ఇంకా లోతుకు తీసుకుపోయాడు. పనివాడు అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు. అతను తన వద్ద ఉన్న రొట్టె తిని నడుము వాల్చి ఒక కునుకు తీశాడు. అతను నిద్రలేచేసరికి షరాబు అక్కడే ఉండి, ఎంతసేపు నిద్రపోయావో తెలుసా అని అడిగాడు. 2 గంటలు పడుకొని ఉంటానేమో అని పనివాడన్నాడు. షరాబు ఏమీ అనక అతన్ని మరొక మార్గాన మొదటి చోటుకు తీసుకువచ్చి కొంత డబ్బిచ్చి, ఊళ్ళోకి వెళ్ళి రొట్టె పట్టుకురా అని అన్నాడు. పనివాడు తిరిగి నేల మీదకు రాగానే అక్కడ పనిచేస్తున్న 4 ఆడ కూలీలు అతన్ని చూడగానే బెదిరి పారిపోయారు. పనివాడు వాళ్లను తిట్టుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. కాని ఊరు గుర్తు పట్టేటట్టు లేదు. ఆఖరికి తాను తన తల్లిదండ్రులు ఉండే ఇల్లు గాని, కనీసం ఆ ఇల్లు ఉండే వీధి గాని పోల్చటం వాడికి సాధ్యం కాలేదు. వాడు ఒక అంగడికి పోయి తన వద్ద ఉన్న డబ్బులిచ్చి ఒక రొట్టె ఇయ్యమంటే అంగడివాడు ఆ డబ్బులు చెల్లవన్నాడు. ఆ దుకాణం వద్ద ఉన్న పెద్ద మనిషి ఆ డబ్బులు పరీక్షించి, ఇవి 100 ఏళ్ల నాటివి అని చెప్పాడు. తాను ఒక 100 ఏళ్లు నిద్రపోయి ఉండాలని పనివాడికి అప్పుడర్థమైంది. వాడు గనిలోకి తిరిగి వెళ్ళి షరాబుతో, నేను 100 ఏళ్లు నిద్రపోయినట్టున్నాను, ఇప్పుడు నా గతి ఏం కాను అని అన్నాడు. అదంతా ఏం లేదు, నువ్వు ఊళ్ళోకి తిరిగి వెళ్ళు. నువ్వు మహా నిద్రపోతే 2 ఏళ్లకు పైన నిద్రపోయి ఉండవు. సరిగ్గా ఏడాదికి మళ్ళీ వచ్చి కనపడు, నేనిక్కడే ఉంటాను అని షరాబు పనివాడికి కొంత బంగారమిస్తూ అన్నాడు. పనివాడు ఈసారి తిన్నగా ఇంటికి వెళ్ళగలిగాడు. కాని వాడు తన అనుభవాలు చెబితే వాడి భార్య గాని, పిల్లలు గాని, స్నేహితులు గాని నమ్మలేదు. సంవత్సరం గడిచాక పనివాడు మళ్ళీ గనిలోకి దిగి షరాబును కలుసుకున్నాడు. ఈసారి నీకు ఏకంగా నిధి నిక్షేపం చూపిస్తాను, నా వెంటరా అంటూ షరాబు దారిలేని దారి వెంట పాడుబడిన సొరంగాల గుండా చాలా దూరం తీసుకుపోయాడు. చివరకు వాళ్లు చేరిన చోట అంతులేని నిధులున్నాయి. ఇదంతా ఒకప్పుడు భూమికి దగ్గరగా ఉండేది. పనివాళ్లు సులువుగా తవ్వి తీసుకునేవాళ్లు. కాని తేరగా వచ్చిన డబ్బుతో మనుషులు మదించిపోయారు. అందుకు శిక్షగా ఈ నిధి అంతా భూగర్భంలోకి దిగివచ్చేసింది. నువ్వు పట్టుకుపోగలిగినంత పట్టుకుపోయి సుఖంగా ఉండు అని షరాబు అన్నాడు. ఈ నిధిని గురించి నేను నలుగురికి చెప్పవచ్చునా అని పనివాడడిగాడు. చెబితే చెప్పు, పలుగులు పారలు తెచ్చి తవ్వుకుపోమని కూడా చెప్పు అని షరాబు అన్నాడు. కాని పనివాడికి పట్టిన ఐశ్వర్యం చూసి వాళ్లు కూడా వాడు చెప్పిన కథ నమ్మలేదు. ఆ నిధిని కనుక్కున్నవారు ఆ తర్వాత ఎవరూ లేరు.